జాక్ అనే వ్యక్తి బుద్ధుని విగ్రహం మీద నీళ్లు పోస్తున్నప్పుడు వేరొక చోట్లో ఉండే బుద్ధుని కళ్ళ నుండి రక్తం లాంటి దారాలు కారుతాయి. అప్పుడు ఆ చోట్లో ఉండే శిష్యులు ఏదో పొరపాటు జరగబోతుందని అనుమానపడతారు. ఆ మరుసటి రోజు ఒక మహిళ పొలంలో పనిచేస్తుంటే మట్టితో కూడిన వర్షం కురవడం మొదలవుతుంది. అలానే ఆకాశం మొత్తం కూడా కారు మేఘలతో కప్పబడతాయి. నిజానికి కొన్ని రోజుల క్రితం ఆర్కియాలజిస్ట్ తవ్వకాలలో ఒక బుద్ధుని విగ్రహం అనేది బయటపడుతుంది. అలా బయటకు తీసిన విగ్రహాన్ని జాక్ అనే వ్యక్తి శుభ్రం చేయడం జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి జాక్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఊరుగా వర్షం కురవడం మొదలవుతుంది. ఇప్పుడు జాక్ ఒక బార్ షాప్ దగ్గరికి వెళ్లి ఆగి ఇక్కడ తాగుతూ ఉంటాడు. ఇంతలో ఒక కాంతి వచ్చి తన కళ్ళలోకి పడతాయి. ఇప్పుడు జాక్ వాష్రూమ్ లోకి వెళ్లి మండుతున్న తన కళ్ళను శుభ్రం చేసుకుంటాడు. ఇంతలో ఎవరివో అడుగు శబ్దాలు వినిపించి వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళ నాన్న కనిపిస్తాడు. దాంతో జాక్ కంగారు పడి కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తి తన వైపు వస్తూ ఉంటాడు. ఆ సమయంలో జాక్ భయపడుతూ ఉంటే తన ఎదురుగా ఉన్న తండ్రి మొహం అనేది మరింత భయంకరంగా మారుతుంది. దాంతో జాక్ కంగారు పడి తన చేతికి దొరికిన ఒక వస్తువులతో తల బద్దలు కొడతాడు. అయితే తను కొట్టి చంపేసింది ఆ బార్ షాప్ ఓనర్ ని. ఈ సంఘటన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ అతను ఉన్న పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లిపోతుంది. అప్పుడు తను వెళ్తున్న మార్గం మధ్యలో పైనుండి వింతగా వడగళ్ల వాన పడుతుంది. ఆ సమయంలో రోడ్డు మీద కారు నడపడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే అతి కష్టం మీద అడ్డంకులను తప్పించుకుంటూ ఆఖరిగా పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అలా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత అక్కడ జాక్ చాలా వింతగా ప్రవర్తిస్తుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పాడు కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.